వీడి పేరు క్రాంతి. పేరు పాష్గా ఉన్న పక్కా పల్టూరే, అందుకే వీడికి కొంచెం ధైర్యం ఎక్కువ. దీని పేరు గీత, దీనికి కొంచెం తెగింపు ఎక్కువ. వాడే చెప్తే అదే. ఎస్. ఇకపోతే నేను, నా పేరు శ్రీను. నా దగ్గర ఉన్నది వీళ్ళిద్దరి దగ్గర లేదు. ఏ ఏ ఏ నాటి, అదే పిరికితనం. ఇదంతా ఎందుకు గాని ఒక్క ముక్కలో చెప్పాలంటే వీడి ధైర్యం, దీని తెగింపు నా చావుకొచ్చాయి. అమ్మయ్యా. అరే బా, మనకు మంచి ప్రాజెక్ట్ దొరికేసింది బా. ఏం దొరికిందిరా? ఏం లేదే, మన రీసెర్చ్ కోసం మంచి యూనిక్ సబ్జెక్ట్ కోసం చూస్తున్నాం కదా, అది దొరికేసింది అంతే. ఫీల్ ఫ్రీ, ఫీల్ హ్యాపీ బా. ఏమంటారు? ఏంటది? ఏం లేదురా, బెరుడా ట్రయాంగిల్. బాబు ఇండియానా జోన్స్, ముందు ఇండియాలో వెతకరా. నువ్వెక్కడున్నావే? హైదరాబాద్. హైదరాబాద్ ఎక్కడుంది? ఇండియా. మరి నేను ఎక్కడ ఎత్తుకాను? ఇండియా. ఏదవా ఏడ్సేవలే. ఎవరో ఏడుస్తుంది? ఈ ఆంధ్రప్రదేశ్ లో, ఈ తెలంగాణలో, ఈ భారతదేశంలో ఎంతమంది ఏడుస్తారు తెలుసా? సర్పరాజ్ కాటియే. చాలేరా నీ కామెడీ లాపు. మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరికింది. మనం చేయబోయే ప్రాజెక్ట్ మనకు దగ్గరలోనే ఉంది. ఎక్కడా? హైదరాబాద్కి 150 కిలోమీటర్ల దూరంలో. అక్కడే ఉంది. ఇది కాకతీయుల కాలం నాటి శివాలయం. అది మన రీసెర్చ్ మెటీరియల్. గుళ్ళే ఉంటాయరా, అన్ని రాళ్లేగా. రాళ్ళు కాదురా, వజ్రాలు. వజ్రాలా? You mean diamonds? ఎస్, ఇది మామూలు శివాలయం కాదు, కాకతీయుల వైభవానికి నిదర్శనం. ఇక్కడ వెలిసిన శివుడికి ఎన్నో కథలున్నాయి. ఆయనకి నిత్యం వజ్రాభిషేకం జరిగేది. అయితే 600 ఏళ్ల క్రితం జరిగిన ఒక సంఘటన ఈ గుడి కథను మార్చేసింది. ఆ కాలంలో మహాభక్తుడు ఒక ఆయన ఉండేవాడు. నిరంతరం శివధ్యానంలోనే ఆయన కాలం గడిపేవాడు. కుటుంబం కన్నా ఎక్కువగా గుడిలోనే గడిపేవాడు. అలాంటి ఆయన జీవితంలో ఒక విషాదం చోటు చేసుకుంది. ఆకలి బాధను ఓర్చుకోలేక అతని కొడుకు అర్ధాంతరంగా చనిపోయాడు. తను నమ్మిన దైవం ఆదుకోలేదన్న ఆవేదనతో, అర్థం కాని ఆవేశంలో ఆ భక్తుడు దేవుని సన్నిధిలోని తల బాదుకొని ప్రాణాలు వదిలేశాడు. అది అరిష్టంగా భావించిన ఊరి జనాలు ఆ గుడిని ఆ రోజుతో అలా మూసేశారు. అప్పటి నుండి ఆ గుడి మూతపడే ఉంది. ఈ ఆలయ ఆక్రమణ కోసం ప్రయత్నించిన మహమ్మదీయులు, బ్రిటిష్ వారు ఈ ఆలయంలో అడుగు కూడా పెట్టలేకపోయారు. అడుగు పెట్టిన వాళ్ళందరూ శవాలుగానే తిరిగి వచ్చారు. అలా ఈ ఆలయం కాలానికి ఒక ప్రశ్నగా మిగిలింది. వెల్కమ్ బ్యాక్. బంగ్లా గురించి మాట్లాడుకుంటున్నాం కదా. హిస్టరీ ప్రకారం ఆ బంగ్లా త్రివిక్రమ పాండ్యన్ అనే రాజుకు చెందింది. ఇది కొన్ని వందల సంవత్సరాలుగా ఉపయోగంలో లేకుండా పాడుపడిపోయింది. ఈ బంగ్లాకి చనిపోవాలనుకునే వాళ్ళు మాత్రమే వెళ్తూ ఉంటారని ఇంతకు ముందు చెప్తూ ఉండేవారు. కాని ఇప్పుడు వెళ్లిన వాళ్ళందరూ చనిపోతున్నారని అంటున్నారు. ఎలా అన్న దాని మీద మాత్రం నాకు క్లారిటీ లేదు. నాకే కాదు, అసలు ఎవరికీ లేదు. ఆ బంగ్లాకి సంబంధించి చాలా మందికి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. నాకు తెలిసిన ఇద్దరి దగ్గర మాత్రం ఆన్సర్స్ ఉన్నాయి. ఆ ఇద్దరికి ఎలా తెలుసు అంటారా? ఎంట్రీ తప్ప ఎగ్జిట్ లేని ఆ బంగ్లాలోంచి బయటపడిన ఆ ఇద్దరే వీళ్ళు. లెట్స్ వెల్కమ్ టు మై షో. డుమ్ డుమ డుమ్ 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 డుమ్ డుమ్. तीन बार बीट लकी कर लेंगे स्टेप मजा, बार बार लुक लकी गोल माल डोल बजा. तार कार शाहूकार क्रांतिकार चित्रकार जंक्शन लो फंक्शन लो मूनलाइट వీధుల్లో చమక చమక చంచన కర ధులో ధులో. చిత్రం చూపిస్తాం రారా కన్నా, చిత్రం చూసేద్దాం ఆచారే నాన్నా. तीन बार बीट लकी कर लेंगे स्टेप मजा, बार बार लुक लकी गोल माल डोल बजा. तार कार शाहूकार क्रांतिकार चित्रकार जंक्शन लो फंक्शन लो मूनलाइट వీధుల్లో చమక చమక చంచన కర ధులో ధులో. చిత్రం చూపిస్తాం రారా కన్నా, చిత్రం చూసేద్దాం ఆచారే నాన్నా.
సంథింగ్ చెయ్యాలిరా రాసేందుకు నీ గతం అంతకు ముందేమున్నా తొలిపేసి నలిపేసి మంచేంటో చెడ్డేంటో వాటికి అర్థాలేంటో బోలుగయ్యా ఎన్నో ఎన్నో కాలంలో కథలెన్నో చిత్రం చూపిస్తాం రాగన్నా చిత్రం చూసేద్దాం ఆచారే నాన్నా तीन मार बीट लगी कर लेंगे स्टेप मजा बार बार लुक लगी गोल माल डोल बजा दार कार शाहूकार क्रांतिकार चित्रकार जंक्शन लो फंक्शन लो मून लाइट వీధుల్లో చమక చమక చజ్జన కర ధులో ధులో చిత్రం చూపిస్తాం రారా కన్నా చిత్రం చూసేద్దాం ఆచారే నానా లెట్స్ వెల్కమ్ టు మై షో ద ప్రొడ్యూసర్ రామ్ సత్యనారాయణ గారు అండ్ మై డియర్ ఫ్రెండ్ ప్రవీణ్. ఓకే ఓకే హాయ్ ప్రవీణ్. హాయ్ హాయ్ సార్. అబ్బో ఓరి వీడి వేషాలు. సార్ మీరు సైకిల్ చేస్తే మా ఆడియన్స్ కి తెలీదు, ఇక్కడ మాట్లాడితేనే వినపడుతుంది. ఎందుకంటే ఇది టీవీ ఇంటర్వ్యూ కాదు కదా. ఓ ఐసి అయితే ఓకే. నేను అడగగానే మా ప్రోగ్రాంకి వచ్చినందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్ సార్. ఇక పాయింట్ బ్లాంక్ లో పాయింట్కి వెళ్తే అసలు మీరు ఆ బంగ్లాకి ఎందుకు వెళ్లారు? ఏ బంగ్లా? అదే సార్, ఆ త్రివిక్రమ్ పాండ్యన్ బంగ్లా. ఆ బంగ్లా గురించి డీటెయిల్స్ కావాల్సింటే ఆ బంగ్లాకి వెళ్ళి రాజీ అన్నాడని చెప్తారు. మమ్మల్ని ఎందుకు పిలిచావు? ఏదో సినిమా ఇంటర్వ్యూ మనం వస్తే ఈ బంగ్లా బాత్కని మనకెందుకండి? సార్ ఆగండి సార్. సార్ మనకి పెన్ను కావాలంటే పక్కనే ఉన్న ఫ్రెండ్ని అడుగుతాం గాని ఎక్కడో ఉన్న పియ్యమ్మని అడగలేం కదా సార్. ఓ అలా జరిగిందా? అది ఆయన బంగ్లా నుంచి బయటపడ్డాడు కానీ ఆ వాతావరణం నుంచి ఇంకా బయటపడలేకపోతున్నాడు. మా డైరెక్టర్ రవిబాబు స్టోరీ డిస్కషన్స్ అని చెప్పి మమ్మల్ని అక్కడ తీసుకెళ్ళాడు. కానీ లైట్లు లేవా? క్యాండిల్స్ వెలిగించారు. రైటర్లు లైట్లుంటే రారు. రైటర్స్ వచ్చేసారా? నాకు చెప్పలేదే. ఓసారి కలిసి విష్ చేసేవాడిని. ఇంకా రాలేదు. మనం పిలిస్తే గాని రారు. ఇప్పటికే టైం చాలా వేస్ట్ అయింది సార్, త్వరగా పిలవండి సార్. నేను ఒక్కడిని పిలిస్తే రారు, మనందరం కలిసి పిలిస్తే వస్తారు. మీరిచ్చే బిల్డప్ చూస్తుంటే వాళ్ళు ఏ హాలీవుడ్ నుంచో వచ్చే వల్ల ఉందే. వీళ్ళంతకన్నా ఎక్కువే. నా ఓపెనింగ్ ఏంటో త్వరగా చెప్పండి సార్. ఇంకా కథే రెడీగా లేదు, అప్పుడే నీ ఓపెనింగ్ ఏంటి? వీళ్ళకన్నా బొంబాయి హీరోయిన్లే బెటర్. అమ్మో జిప్పు, ఎవరైనా చూస్తే ఎంత ప్రాబ్లం. ఓపెన్ I love you, I love you. అమ్మయ్యా. పాప ఉందా? ఏంట అరే చంటి, ఏం బ్రెయిన్ రా నీది? పాపను చూసి భయపడ్డామేంట్రా? ఈ ఇంట్లో వాళ్ళందరూ ఊరు వెళ్ళిపోయారని తెలిసే కదరా 100 దొంగతనం ఈ ఇంట్లో ప్లాన్ చేసింది. పాపను చూసి భయపడతావు, ఏం బతుకురా నీది?
అటాక్. ఎవరు? ఏంది ఇక్కడ ఎవరు లేరుగా? ఏం జరుగుతుంది? అక్కడ పాపను చూశాను, పాప లేదు. ఇక్కడ బాబుని చూశాను, బాబు లేడు. బ్రహ్మ ఉంటుందంటావా? ఏమో, ఏం పర్లేదు రే చంటి. మనం వచ్చిన దొంగతనానికి ఎవ్వడికి భయపడేది లేదు. ఫు, సిగ్గు లేదు. ఆ? ఆ? తీద్దాం. ఈడి చాలా తెలివి ఉన్నట్టుంది. ఒక్క బెడ్రూమ్కే తాళం వేసాడు. అయినా ఇన్ని బెడ్రూమ్లు ఉన్నాయిగా. పైన ఇంకో బెడ్రూమ్ ఉందా? డోర్ క్లోజ్ అయిపోయిందేంటి? ఓ షట్, బ్యాగ్ బయట వదిలేసి వచ్చాను. డోర్ ఏమో క్లోజ్ అయిపోయింది. అమ్మా ఆ? బాబు ఆ? ఎక్కడున్నారా? ఎవరది? ఏం చేస్తున్నారమ్మా? ఆడుకుంటున్నామమ్మా. ఆ? ఆ? ఏ ఆటరా? దొంగాట నాన్న. ఆ? దొంగాట? ఎవరితోటి? మన ఇంట్లోకి ఒక దొంగోడు వచ్చాడు నాన్న. అతనితో దొంగాట ఆడుకుంటున్నాం. దొంగోడా? ఉన్నాడా? ఆ దొంగోడు నువ్వు ఆగరా, నేను చెప్తాను. నాన్న దొంగోడు వెళ్ళిపోయాడు. అమ్మయ్య. సరే సరే ఆడుకుంచాలు, వెళ్ళి పడుకోండి. అలాగే అమ్మా. నేను పైకి వెళ్తున్నాను. నేను పాలు తీసుకొస్తాను మీకు. హ్మ్. అమ్మని పిల్లలరా నాతో ఆడుకుంటారా? మీ మీ సంగతి తిట్టగదిరా. హలో, ఎవరు లేరు అనుకొని వచ్చాను. ఇట్లా దొరికిపోయానండి. మొత్తం ఫ్యామిలీ ఇక్కడే ఉన్నారు. జీవితం సర్వనాశనం అయిపోతుంది దొరికితే. ఏం సార్ ఇది?